హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో మనందరికీ ఎంతో ఇష్టమైన పప్పు చెక్కని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. చాలా టేస్టీగా ఉంటుందండి. అలాగే ప్రాసెస్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది. మరి వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక కళాయి తీసుకొని అందులో ఒక కప్పు దాకా వేరుశనగ పప్పులు ఉంటాయి కదండి, అవి మంచిగా వేయించుకోవాలి. బాగా మంచి కలర్ వచ్చేలాగా లో ఫ్లేమ్లో వాటిని బాగా వేయించుకోవాలి. ఇప్పుడు మనం పాకాన్ని అయితే రెడీ చేసుకుందామండి. దానికి పావు కిలోకి సగం చొప్పున బెల్లం అయితే తీసుకోండి. దీనికి పాకం మంచిగా వస్తేనే పప్పు చెక్క అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి. చూడండి, నేను ఒక కప్పు దాకా బెల్లాన్ని అయితే తీసుకున్నాను. మరి మనం వేయించనక్కాయలు వేయించుకుంటున్నాం కదండి, అవి ఒకసారి అయితే చూద్దాము. నాకైతే పర్ఫెక్ట్గా మంచిగా ఫ్రై అయినాయండి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి షిఫ్ట్ అయితే చేసుకుందాము. ఇప్పుడు ఒక ప్లేట్ అనేది తీసుకోండి. తీసుకున్నాక అందులో మనం ఫ్రై చేసుకున్న పీనట్స్ ఏవైతే ఉన్నాయో అందులో వేసేసేయండి. వేసాక అవి చల్లారిన తర్వాత మనమైతే దాని పొట్టునైతే మనం నీట్గా తీసేద్దాము. ఇప్పుడు మనం పాకాన్ని రెడీ చేసుకుందాం రండి. ముందుగా ఒక కళాయి తీసుకొని అందులో 1.5 కప్పుల దాకా వాటర్ అయితే వేసుకుందాము. వాటర్ వేసాక వాటర్ అనేది మంచిగా మరగాలండి. మరిగిన తర్వాత మనం అప్పుడు బెల్లాన్ని అయితే వేసుకుందాము. నాకు ఇక్కడ వాటర్ అయితే మంచిగా మరిగిపోయాయి. ఇప్పుడు ఇందాక ఒక కప్పు దాకా బెల్లాన్ని అయితే తీసుకున్నాను కదా, అదైతే అందులో వేసేద్దాము. ఫస్ట్ అయితే ఈ బెల్లం అయితే ఆ వాటర్లో మొత్తం కరగాలన్నమాట అండి. మంచిగా కరిగిన తర్వాత అప్పుడు స్లోగా మనకి పాకం అయితే వస్తుంది. ఈలోపు వీటి పొట్టు అయితే మనం తీసేద్దామండి. చూడండి, వీడియోలో కనిపిస్తున్న విధంగా ఈ వేసిన పప్పుల్ని మెదుపుకుంటూ మనమైతే పొట్టు అనేది అలా తీసేయాలన్నమాట. ఒక్కొక్కటిగా అవ్వదు కాబట్టి వీడియోలో చూపిస్తున్న విధంగా వాటిని అయితే నీట్గా మెదుపుకుంటూ పొట్టు అనేది ఈజీగా తీసేసుకోవడమే. చాలా సింపుల్ అండి, ఈజీ ప్రాసెస్. ఎప్పుడన్నా మీకు ఇలా స్వీట్ తినాలనిపిస్తే ఇంట్లోనే ఉండే వాటితో ఈజీగా ఇదైతే ప్రిపేర్ చేసేసుకోండి. ఇప్పుడు పాకాన్ని అయితే చూద్దామండి. చూడండి, నాకు ఎంత మంచిగా పాకం అయితే వచ్చిందో. ఇది తీగ పాకం అయితే రావాలండి. నాకు ఈ తీగ పాకం రావడానికి 15 మినిట్స్ పట్టిందండి. సో ఇప్పుడు ఈ పీనట్స్ ఏవైతే ఉన్నాయో అవి పాకంలోకి అయితే మనం వేసేద్దాము. పాకంలోకి వేసాక కలుపుకుంటూ ఉంటే మనకి దగ్గర పడుతుందండి. అప్పుడు మనకి పప్పు చెక్క అనేది రెడీ అయిపోయినట్టే. ఇంకా ఇలా బాగా తిప్పుకుంటూ ఉండాలండి. నాకైతే ఒక 5 నిమిషాలే పట్టింది. ఈజీగా మొత్తం అయితే దగ్గరకు వచ్చేసిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మనం వేరే ప్లేట్లోకి అయితే షిఫ్ట్ చేసేద్దాం. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. మీకు పప్పు ఉండలు కావాలంటే వేడి మీదే మనం ఉండలు చేసుకోవాలండి. ఆరిన తర్వాత గట్టిగా అయిపోతే మనకు అలా రాదు. మీకు ఎప్పుడైనా స్వీట్ తినాలనిపిస్తే ఇలా ఇంట్లో ట్రై చేయండి. టేస్ట్ మాత్రం చాలా బాగుందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.